అందరికీ నమస్తే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. అలాగే కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు లేని చోట కొత్తగా ఇన్ఛార్జీలు నియమిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అచ్చెన్నాయుడు గారు ఒక లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఎప్పటి నుంచో దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేకపోవటాన్ని ఈరోజు ఇన్ఛార్జి కోరంట్ల రవికుమార్ గారు నియమిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఒక లేఖను రిలీజ్ చేసింది. కోరంట్ల రవికుమార్ గారు అర్షిని విద్యా సంస్థల ద్వారా ప్రకాశం జిల్లాలో అందరికీ సుపరిచితులే. విద్యారంగంలో అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ప్రతి ఒక్కరిని కూడా స్నేహశీలిభావంతో ఉండేటువంటి రవికుమార్ గారిని దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయన 2024 దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా ఆసక్తి కనబరిచారు. అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రలో యువగళం పాదయాత్రలో కూడా ఆయన కార్యక్రమాల నుంచి పాల్గొంటూ అడపాదడపా ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆయన బాధ్యత వహిస్తూ వచ్చారు. ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలు దర్శి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు రవికుమార్ గారికి అప్పచెప్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దర్శి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో మందకొడిగా జరుగుతుండటంతో వాటి మీద పూర్తి స్థాయి దృష్టి ఎందుకు పెట్టలేదు అని అధిష్టానం నాయకులను అడిగినప్పుడు మాకు సరైనటువంటి ఇన్ఛార్జ్ లేడు, ప్రోత్సాహం లభించట్లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే పొత్తులో భాగంగా సీట్ ఎవరికి ఇచ్చినా ప్రస్తుతానికి ఇన్ఛార్జి కావాలి అనుకుంది కాబట్టి దర్శికి గోరెంట్ల రవికుమార్ గారిని దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. మరి రేపు ఎల్లుండిగానే ఆయన బాధ్యత నిర్వహిస్తారు. అలాగే ఆ రవికుమార్ రాకతోటి టీడీపీ క్యాడర్లో మంచి జోష్ పెంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చాటాలని తెలుగు తమ్ముళ్ళు కూడా ఉవ్విళ్ళు ఊగుతున్నారు. అందరికీ నమస్తే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. అలాగే కొన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు లేని చోట కొత్తగా ఇన్ఛార్జీలు నియమిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అచ్చెన్నాయుడు గారు ఒక లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఎప్పటి నుంచో దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేకపోవటాన్ని ఈరోజు ఇన్ఛార్జి కోరంట్ల రవికుమార్ గారు నియమిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఒక లేఖను రిలీజ్ చేసింది. కోరంట్ల రవికుమార్ గారు అర్షిని విద్యా సంస్థల ద్వారా ప్రకాశం జిల్లాలో అందరికీ సుపరిచితులే. విద్యారంగంలో అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ప్రతి ఒక్కరిని కూడా స్నేహశీలిభావంతో ఉండేటువంటి రవికుమార్ గారిని దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆయన 2024 దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా ఆసక్తి కనబరిచారు. అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రలో యువగళం పాదయాత్రలో కూడా ఆయన కార్యక్రమాల నుంచి పాల్గొంటూ అడపాదడపా ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆయన బాధ్యత వహిస్తూ వచ్చారు. ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతలు దర్శి నియోజకవర్గం పూర్తి బాధ్యతలు రవికుమార్ గారికి అప్పచెప్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దర్శి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో మందకొడిగా జరుగుతుండటంతో వాటి మీద పూర్తి స్థాయి దృష్టి ఎందుకు పెట్టలేదు అని అధిష్టానం నాయకులను అడిగినప్పుడు మాకు సరైనటువంటి ఇన్ఛార్జ్ లేడు, ప్రోత్సాహం లభించట్లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని సరే పొత్తులో భాగంగా సీట్ ఎవరికి ఇచ్చినా ప్రస్తుతానికి ఇన్ఛార్జి కావాలి అనుకుంది కాబట్టి దర్శికి గోరెంట్ల రవికుమార్ గారిని దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుంచి ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. మరి రేపు ఎల్లుండిగానే ఆయన బాధ్యత నిర్వహిస్తారు. అలాగే ఆ రవికుమార్ రాకతోటి టీడీపీ క్యాడర్లో మంచి జోష్ పెంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చాటాలని తెలుగు తమ్ముళ్ళు కూడా ఉవ్విళ్ళు ఊగుతున్నారు.